హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను మా కిచెన్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూపించేస్తాను. న్యూస్ పేపర్తో చేస్తే చాలా చండాలంగా తయారవుతుంది. 2 monthsకే నేను కిచెన్ క్లీన్ చేసి కూడా 2 months అయిపోయింది. దీన్నైతే తెప్పించాను, ఈ బండెలు. దీంతో అయితే నేను కిచెన్ని సర్దుతాను. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూసేయండి. బిఫోర్ కిచెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను కిచెన్ క్లీన్ చేసి కూడా 2 months అయిపోయింది. అంతకుముందు న్యూస్ పేపర్స్ అయితే వేసి క్లీన్ చేసి న్యూస్ పేపర్స్ వేసాను. న్యూస్ పేపర్స్ వేస్తే ఏంటంటే 2-3 daysకే మురికి అయిపోతున్నాయి పేపర్స్. ఇంకా 2 months అంటే చూడండి ఎలా ఉందో. ఇదైతే కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. అందుకనే నేను ఈ స్పేస్కి తగ్గట్టుగానే సామానం కింద ఉంచుకొని మిగతావన్నీ ప్యాక్ చేసేసి పైన పెట్టేశాను. గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూసి నాకు చెప్పండి, బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది అని. నేను ఇందులో ఏమీ మార్చలేదు, ఓన్లీ వేసి అన్నీ మార్చుకొని పేపర్స్ అవి తీసేసి అల్మారాస్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అవన్నీ సర్దేశాను అన్నమాట. ఈ సామాన్లన్నీ ఇంకా చాలా వరకు తీసేసి పైన ప్యాక్ చేసేసి పైన పెట్టాను ఫ్రెండ్స్. పైన పెట్టినా కానీ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో, అసలు స్పేస్ అయితే సరిపోవట్లేదు. ప్యాక్ చేసి పైన అయితే ఇలా సర్దేశాను. అంతకుముందు ఒక 2-3 months బ్యాక్ మొత్తం క్లీన్ చేసేసి తుడిచేసి పైన ఇలా అట్టపెట్టెలో ప్యాక్ చేసి పైన పెట్టేశాను. అవసరమైన వరకే కింద ఉంచాను. అవి కూడా పెట్టడానికి అంత స్పేస్ అయితే సరిపోవట్లేదు. బట్ అవసరమైన మినిమం కూడా ఉంచుకోకపోతే ఎలా అని చెప్పి ఇంకా ఇవి ఉంచేసాను అన్నమాట. డాడీ డస్ట్బిన్ తీసుకోసి డాడీ డస్ట్బిన్ అక్కడ పెట్టి బరువుగుంది అది. ముందు డాడీ డస్ట్బిన్ అక్కడ పెట్టుకో, బయట పెట్టు. చాలా గుండె మీద పడిద్దాము.
ఓకే. పేపర్ని సత్తడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా క్లీనింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. పేపర్స్ అన్నీ వేసేసాను. ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇందులో సర్దాలి. సర్దిన తర్వాత ఎలా ఉందో చూపించేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే కిచెన్ అయితే సర్దేశాను. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నా వీడియోకి షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే చూపించేస్తాను. బాగుంది కదా ఫ్రెండ్స్, నీట్గా. కొత్త వంట గదిలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.